నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. మార్గశిర శుద్ధ ఏకాదశి, కలియుగ 3వ దత్తావతారమైన శ్రీ మాణిక్య ప్రభు స్వామి వారి సమాధి ప్రవేశం. ఆ సందర్భంగా వారి స్మరణ, వారి లీలలు కొన్ని స్మరించుకుందాం. యజ్ఞ యోగాదుల్లో మనం ఆచరించవలసిన విధి విధానములు ఈ లీల ద్వారా శ్రీ స్వామివారు మనకి బోధిస్తున్నారు. ఒకసారి మాణిక్య నగరంలో ఎప్పుడూ తరచూ యజ్ఞములు జరుగుతూ ఉండేవి. ఆ యజ్ఞానికి సమకూర్చిన పదార్థాలు ఏమీ మిగలకుండా మొత్తం ఖర్చు చేయాలని ప్రభువుల వారి ఆజ్ఞ. కొట్టు గుమస్తా తాత్య ప్రభువుల వారి సోదరులు తాత్య మహారాజుల వారి అనుమతితో తర్వాత ఇప్పుడైనా ఉపయోగపడతాయి కదా అని కొన్ని సామాన్లు భద్రపరిచారు. కొన్ని రోజుల తర్వాత కొంతమంది సాధువులు ప్రభు దర్శనానికి వచ్చారు. వారందరికీ ప్రభు దక్షిణలు ఇచ్చారు. సాధువులకి ఇవ్వటానికి ఏమైనా నెయ్యి ఉందా అని తాత్యాను ప్రభు అడిగారు. ప్రభు సర్వజ్ఞత్వం మనకు తెలియంది కాదు కదా. ఆలోచించకుండానే తాత్య ఏమీ లేదని జవాబు ఇచ్చారు. ఇంతలో కొట్టుగది అంటుకుంది. ఆర్పడానికి తాత్య పరుగు తీశారు. ప్రభు తాత్యాను పిలిచి, నెయ్యి లేదు కదా, ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగారు. ప్రభు మాటలకు అర్థం తాత్య గ్రహించి సిగ్గుపడ్డాడు. యజ్ఞం చేసినప్పుడు అగ్నిహోత్రుడు పూర్తిగా సంతృప్తి చెందలేదని, అందువల్ల కొట్టుగదికి నీళ్లు పోసి ఆర్పక తగులుబడనీయవలసిందని చెప్పారు ప్రభు. హుమ్నాబాద్ వెళ్ళి కొన్ని నేతి డబ్బాలను తీసుకొని వచ్చి మంటలో పొయ్యవలసిందని ప్రభు ఆజ్ఞాపించారు. వారు ఆ ప్రకారమే చేశారు. అప్పుడు అగ్నిదేవుడు సంతృప్తి చెందాడు. ఇంకొక లీల ఇది. ఈ లీలలో బావిలో పడిన పిల్లవాడిని రక్షించిన లీల ఇది. అది ఇలా ఉంది. మాణిక్య నగరానికి 8 మైళ్ళ దూరంలో ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉంటూ ఉండేది. ఆ కుటుంబ యజమానికి సంతానం లేదు. ఒకరోజు ప్రభు దర్శనానికి వెళ్ళి ప్రభు ఇచ్చిన ప్రసాదం తీసుకొని వెళ్ళాడు. ఆయనకు తర్వాత ఒక కొడుకు పుట్టాడు. వాని పేరు మాణిక్ అని పేరు పెట్టారు. ప్రతి గురువారం తల్లిదండ్రులు పిల్లవాడిని తీసుకొని మాణిక్య నగరం వస్తూ ఉండేవారు. ఆ పిల్లవాడితో ప్రభు ఆడుకుంటూ ఉండేవారు. ఒకరోజు తల్లిదండ్రులు పొలంలో పని చేసుకుంటూ పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టారు. ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లవాని కోసం చూస్తే కనిపించలేదు. వాడి కోసం వెతగ్గా పిల్లవాడు ఒక బావిలో పడిపోయి కనిపించాడు. ఆ బావి నుంచి పిల్లవాడిని బయటికి తీయబోగా, నన్నెందుకు బయటకు తీస్తారు, నేను ప్రభువుతో ఆడుకుంటున్నానని ఆ పిల్లవాడు చెప్పాడు తల్లిదండ్రులతో. పిల్లవాడికి ఏమాత్రం దెబ్బ తగలలేదు. తల్లిదండ్రులు పిల్లవాడిని వెంట పెట్టుకుని మరుసటి రోజు మాణిక్య నగర్ వెళ్ళి జరిగిన సంఘటన అంతా ప్రభువుకి చెప్పారు. పిల్లవాడితో అప్పుడు ప్రభు ఇలా అన్నారు, దొంగ, నేను నీతో ఆడుకున్నట్లు ఎందుకు చెప్పావు అని ముద్దు చేశారు ఆ పిల్లవాడిని. ప్రభువు లీలలు అనంతం. ఇంకొక లీల ఇది. ఇందులో మాణిక్య ప్రభు అమ్మవారి స్వరూపంగా దర్శనమిచ్చిన లీల. ఆ లీల ఇప్పుడు స్మరించుకుందాం. తులజాపురంలో భవానీదేవిని కొలిచే భక్తుడు ఒక అతను ఉండేవాడు. ఆయనకి ఒక కల వచ్చింది. కలలో దేవికి తాను మొక్కుకున్న మొక్కులను మాణిక్య ప్రభువుకు సమర్పించాలని ఆమె చెప్పారు. కళలను లక్ష్య పెట్టకుండా తన ముడుపులను మూట కట్టుకొని తులజాపూరే బయలుదేరాడు అతను. తులజా భవానీ దేవాలయంలో పూజ చేసే పూజారికి కలలో రాత్రి భవానీదేవి ప్రత్యక్షమై తనకి ముడుపులు తెచ్చేవారిని ఆ ముడుపుల్ని మాణిక్య ప్రభువులకు చెల్లించమని చెప్పమని ఆజ్ఞాపించింది అమ్మవారు. భక్తుడు పూజారిని మార్గమధ్యంలోనే కలుసుకొని ఒకరికొకరు చెప్పుకొని మాణిక్య నగరం వెళ్ళి ప్రభు దర్శనం చేసుకుని జరిగిన సంగతంతా ప్రభుకు చెప్పారు. మిమ్మల్ని భవానీ ఆజ్ఞాపిస్తే ముడుపులు అందుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదని ప్రభువు చెప్పారు. అప్పుడు వచ్చిన భక్తుడు ముడుపులను చెల్లించి ప్రభువుని పూజించాడు. చీర, రవిక, కొన్ని ఆభరణాలు కూడా ఆ ముడుపులో ఉన్నాయి. పూజ జరుగుతూ ఉండగా ప్రభు భవానీ రూపంలో దర్శనమిచ్చారు. అందరూ భవానీదేవి సాక్షాత్కారం పొంది తరించారు. ఇంకొక లీల. ఈ లీల ద్వారా మనకు ప్రభు ఈ విధంగా బోధిస్తున్నారు. పరబ్రహ్మ స్వరూపుడైన ఆ దత్తావతారం అనుగ్రహం ఉంటే
అసాధ్యమైంది ఏదీ లేదని బోధిస్తున్నారు. ఆ లీల ఇప్పుడు స్మరించుకుందాం. ఒక పంజాబీ పహిల్వాన్ తన శిష్య వర్గముతో వచ్చి ప్రభు దర్శనం చేసుకున్నాడు. పహిల్వాన్ ఖర్చుల నిమిత్తం రోజుకు 10 రూపాయల చొప్పున ఇవ్వవలసిందిగా ప్రభువుని కోరాడు. పహిల్వాన్ చేతికి ఒక చేతికి బంగారు కంకణం, ఇంకొక చేతికి గడ్డి తోడ ఉంది. అతను ఇలా అన్నాడు, ఎవరైనా తనను కుస్తీలో గెలిస్తే తన చేతికున్న బంగారు కడియం బహుమతిగా ఇస్తానని పహిల్వాన్ ప్రకటించాడు. కొన్ని రోజులైన తర్వాత పహిల్వాన్ ప్రభువుని చూసి ఇలా అడిగాడు, తాను కుస్తీలో అజేయుణ్ణని, తనకొక ప్రశంసాపత్రం ఇప్పించవలసిందని కోరాడు ప్రభువుని. అప్పుడు ప్రభు ఇలా అన్నారు, తానొక పకీరునని, పకీరిచ్చిన సర్టిఫికెట్కి ఏమీ విలువ లేదని చెప్పారు ప్రభు. మీరు రాజు కాకపోతే, అప్పుడు అతను ఇలా అన్నాడు, మీరు రాజు కాకపోతే మీ బిరుదుల్లో రాజాదిరాజ మహారాజాని ఎందుకు ఉంచుకున్నారు? ఆ బిరుదుల్ని తీసివేయండి అని పహిల్వాన్ అన్నాడు. ఇంతలో అక్కడికి ఒక దొమ్మరి ఆటగాళ్ళ గుంపు ఒకటి వచ్చి ఆ గుంపు వాళ్ళు ఇలా ప్రార్థించారు, తమ నైపుణ్యం ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా ప్రభువుని ప్రార్థించారు. నాకు దొమ్మరి ఆట వద్దు. అప్పుడు ప్రభు ఇలా అన్నారు, నాకు దొమ్మరి ఆట వద్దు, మీలో ఎవరైనా ఆ పహిల్వాన్తో కుస్తీ పట్టండి, చూడాలని ఉంది అని ప్రభు అన్నారు. వాళ్ళు ఇలా అన్నారు, మేము ఎవరూ కుస్తీ పట్టలేము, పహిల్వాన్తో కుస్తీ పట్టడం అంటే నక్క సింహంతో యుద్ధం చేయడమే అని అన్నారు. అప్పుడు ప్రభు ఇలా అన్నారు, ప్రయత్నించి చూడమని ఒకరికి ప్రభు ఆజ్ఞాపించారు. అతను ప్రభు చేతిలో ఉండే దండాన్ని నేల మీద ఒకసారి కొట్టారు. దొమ్మరివాడు పంజాబీ పహిల్వాన్ను కాచుకోమన్నాడు. అప్పుడు పహిల్వాన్ ఇలా అన్నాడు, నేనేమి కాచుకోనక్కర్లేదు, ఒక దెబ్బకు నీవే పడిపోతావు అని పహిల్వాన్ అన్నాడు. ఇద్దరు కుస్తీ పట్టడం ప్రారంభించారు. కొద్ది నిమిషాల్లో పంజాబీ పహిల్వాన్కు గర్వభంగమైంది. ప్రభు ఇద్దరికీ బహుమతులు ఇచ్చారు. భగవంతునికి ఇద్దరూ సమానమే కదా. ఓం నారాయణ, ఆది నారాయణ.